ఏ హాయ్ హాయ్ ఫ్రెండ్స్, దిస్ పొండ్ల. యాక్చువల్లీ ఈరోజు చెప్పాలంటే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ థర్డ్ వన్డే. సో ఇక్కడ మేజర్గా చెప్పుకోవాల్సింది టోటల్ 5 మెంబర్స్ మేజర్గా చెప్పుకోవాలంటే ఫస్ట్ న్యూజిలాండ్ వర్సెస్ మేజర్లీ చెప్పుకోవాలి. వన్ మోర్ థింగ్ ఈజ్ టోటలీ సెంచరీ చేశాడు, 54th సెంచరీ. ఇండియా లూజ్ అవుతుంది. న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసినప్పుడు ఫస్ట్ టూ వికెట్స్ క్లోజ్ చేస్తారు, 5 for 2 wickets. దెన్ ఆఫ్టర్ దట్ యంగ్ అండ్ మిచెల్ కొంచెం సేపు టీమ్ని బిల్డ్ చేశారు. సో ఆల్మోస్ట్ 58 runs వరకు థర్డ్ వికెట్ పడ్డాడు. సో 58 తర్వాత థర్డ్ వికెట్ పడిన తర్వాత మిచెల్ అండ్ ఫిలిప్స్, సో ఇద్దరు బ్యాటింగ్ చాలా స్లో అండ్ రన్ వేసారు. స్లోగా 1 by 1 సింగిల్స్ తీసుకుంటూ అప్పుడప్పుడు బౌండరీస్ సమ్టైమ్స్ అలా కంటిన్యూగా చేసుకుంటూ ఆల్మోస్ట్ 200 అబోవ్ పార్ట్నర్షిప్. సో ఆల్మోస్ట్ 248 ఆఫ్టర్ దట్ 277 దాకా వికెట్ పడలేదు. సో దట్ మీన్స్ they have built a partnership almost 220 plus partnership they build చేసి టీమ్ని బెస్ట్ పొజిషన్ అవుట్ చేశారు. తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ అందరూ జస్ట్ తలా 10-20 రన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళారు. సో దట్ ఈస్ డజన్ మ్యాటర్ అబౌట్ ది ఎండింగ్ బ్యాట్స్మెన్స్ లాస్ట్ ఫ్యూ ఓవర్స్. ఆఫ్టర్ 40 overs they are వెరీ రెస్పాన్స్. అది టీమ్కి చాలా హెల్ప్ ఉంది. సో ఆల్మోస్ట్ 337 రన్స్ చేశారు, 8 wickets. తర్వాత మన వాళ్ళు బ్యాటింగ్కి వచ్చారంటే సో మన టార్గెట్ వచ్చేసి 338 runs టు ఇండియా టు విన్ ద మ్యాచ్. తర్వాత స్టార్టింగ్ నుంచి మనోళ్ళు చేసింది ఏంటంటే జస్ట్ ఎవ్రీ పార్ట్నర్షిప్ ఓన్లీ జస్ట్ 10-20 అట్లా వచ్చాయి. సో అప్ టు 70 runs వరకు 4 wickets డౌన్. నితేష్ కుమార్ వచ్చే కాడికి 4 wickets ఆల్రెడీ డౌన్ అయిపోయి. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ అండ్ కేఎల్ రాహుల్ అండ్ శ్రేయస్ 4 major wickets డౌన్. కోహ్లీ ఒక స్ట్రైకర్ అండ్ నాన్ స్ట్రైకర్ టైంలో ఒక స్లోగా బీట్ చేస్తూ ఉన్నాడు. బట్ యూ డోంట్ హ్యావ్ ఎ సపోర్ట్ ఫ్రమ్ అదర్ బ్యాట్స్మెన్స్. అదర్ బ్యాట్స్మెన్ సపోర్ట్ ఇవ్వకపోతే ఎంత పెద్ద బ్యాట్స్మెన్ అయినా స్ట్రగుల్స్ వస్తాయి. తర్వాత నితేష్ కుమార్ వచ్చిన దాంతో స్లోగా బిల్డ్ అవుతూ వచ్చింది. సో ఆల్మోస్ట్ 100 పార్ట్నర్షిప్, ఆల్మోస్ట్ 172 నుంచి 159, ఆల్మోస్ట్ 80 ప్లస్ పార్ట్నర్షిప్ ఇచ్చారు. సో ఆ తర్వాత అగైన్ మళ్ళీ 2 wickets డౌన్ అయింది. నితీష్ కుమార్ హాఫ్ సెంచరీ చేశాడు. హాఫ్ సెంచరీ అయిపోయిన తర్వాత దెన్ అగైన్ వికెట్స్ డౌన్, నితీష్ కుమార్ డౌన్ అండ్ అగైన్ జడేజా వచ్చేసి 12 runs చేశాడు. ఆ 12 runs తర్వాత కూడా మళ్ళీ ఈజ్ అవుట్. సో తర్వాత హర్షిత్ రాణా వచ్చింది. సో ఇక్కడ మళ్ళీ పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. ఇంచుమించు 100 ప్లస్ ఆల్మోస్ట్ 100 పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. సో ఆల్మోస్ట్ గెలుస్తామని పొజిషన్ తీసుకొచ్చేసాడు. సో ఎప్పుడైతే హర్షిత్ రాణా అవుట్ అయిపోయాడో దెన్ రిమైనింగ్ వికెట్స్తో పడింది. బట్ లాస్ట్ మూమెంట్లో కోహ్లీ కూడా అవుట్ అవుతుంది. సో ఇట్స్ టోటలీ హోప్స్ అని అయిపోయింది. సో ఒకనొక టైంలో ఇండియా గోయింగ్ టు విన్ అనేది హోప్ క్రియేట్ చేసింది. అంటే కోహ్లీ ఈ మ్యాచ్లో సెంచరీ చేసింది. సమ్ షార్ట్స్ చూడాలంటే సూపర్ షాట్. అండ్ హర్షిత్ రాణా బ్యాటింగ్ కూడా ఒప్పుకోవాలి. ఎందుకంటే హర్షిత్ రాణా ఇది జస్ట్ లైక్ నాట్ ఓన్లీ బౌలింగ్, జస్ట్ లైక్ బ్యాట్స్మెన్ టైప్లో ఇతను బ్యాటింగ్ చేశారు. సో మీరు కానీ హైలైట్స్ కానీ చూసారంటే హర్షిత్ హౌ హీ హ్యాస్ బ్యాటింగ్ అనేది మీరు కానీ చూసారంటే యూ కెన్ ఫైండ్ అవుట్ హౌ ఈజ్ డూయింగ్ బ్రిలియంట్లీ, ఈజ్ డూయింగ్ ద బ్యాటింగ్. సో ఈజ్ డన్ ద బ్యాటింగ్. సో హర్షిత్ అండ్ కోహ్లీ పార్ట్నర్షిప్, సో క్రియేటింగ్ ద హోప్. సో గెలుస్తామనే చిన్న హోప్ క్రియేట్ అయింది. బట్ లాస్ట్ మూమెంట్ వచ్చేసరికి మళ్ళీ లాస్ట్లో హర్షిత్ రావడంతో కంటిన్యూగా వికెట్లు పడిపోవడం, లాస్ట్ మూమెంట్లో కోహ్లీ ట్రై చేసింది లాస్ట్లో అవుట్ అయిపోవడంతో ఇండియా టోటల్ హోప్ లాస్ట్ వికెట్. ఓకే, అది
కూడా లాస్ అయిపోయింది. సో నాట్ ఓన్లీ మ్యాచ్, సిరీస్ ఆల్సో వీ హ్యావ్ లాస్ట్. అండ్ మెయిన్ థింగ్ ఈస్ బట్ దే ఆర్ ఏదో బోనీ అంటారు చూసారా, అలా బోనీ చేశారు న్యూజిలాండ్. ఇప్పటిదాకా 8 బయలాటర్ సిరీస్లో ఇండియా కంటిన్యూస్గా 7 విన్ అయింది. 1 టుడే వీ హ్యావ్ లాస్ట్ ద సిరీస్. అండ్ they got first bilateral series of one-day series. And actually ఈ పిచ్ అనేది బ్యాటింగ్కి ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది. బట్ సుబ్బానికి బ్యాటింగ్ టాస్ గెలిచి బౌలింగ్ ఇచ్చుకోవడం 5వ రౌండ్లో మనకైతే తెలియదు కానీ బట్ దే బ్యాటింగ్ సపోర్ట్ చేసింది. సో అందుకని న్యూజిలాండ్ కూడా మన పొజిషన్. బట్ ఇక్కడ క్రెడిట్ మెయిన్గా ఇవ్వాల్సింది మిచెల్కి, ఫిలిప్స్కి ఇవ్వాల్సింది. సో తర్వాత కోహ్లీ, హర్షిత్ రాణా, నితేష్ కుమార్, దీస్ 5 members are is a major highlight of the match. Thank you guys, thank you very much.